ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బయటకి మంచిగా కనిపిస్తున్నారు, కానీ ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం తప్పకుండా ఉంటుంది. ఈ లోపాలను గమనిస్తే వారి నిజ స్వరూపం తెలుస్తుంది. ఆర్య, మీరు లోపాలు మాత్రమే వెతుకుతుంటే ఈ మెగరమంతా మీకు అదే కనిపిస్తుంది కదా ఆర్య. వాక్కులా మనిషిని నమ్మడం కంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. లోపాలు ముందే తెలుసుకుంటే తర్వాత ఇబ్బంది ఉండదు. అవి నిజమే ఆర్య, కానీ ఎవరిని చూసినా లోపాలే కనిపిస్తే చివరికి బయటి వాళ్ళు కూడా మీకు కనిపించకపోవచ్చు కదా. హే, అది పర్వాలేదు, నాకు నిజం తెలిస్తే చాలు. ఈ రోజు నేను చూసేది వీళ్ళందరి అసలు స్వభావమే. అయ్యా, ఎంతో దూరం నుంచి వస్తున్నాను. నాకు చాలా ఆకలి వేస్తుందయ్యా. కొంచెం అన్నం ఇస్తే ఆకలి తీర్చుకుంటానయ్యా. అయ్యా, ఎందుకు అంత సంకోచం? ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆకలితో వస్తారు, తృప్తిగా వెళ్తారు. ఇక్కడ కూర్చో, ముందుగా మీ ఆకలి తీర్చుకుందాం. ఇదిగో, ఇది కొంచెం వేసుకో, మెల్లగా తిను. ఆకలిలో ఉన్నప్పుడు తొందరగా తింటే కడుపుకి ఇబ్బంది అవుతుంది. ఇంత ఆకలిలో ఏలి తిన్నా అమృతమే కదా. అయ్యా, ఇది నిజంగానే నాకు ఎంతో ఉపశమనం ఇస్తుంది. కొన్ని క్షణాల క్రితం చాలా అలసటగా అనిపించింది, ఇప్పుడు నాకు బలంగా అనిపిస్తుంది అయ్యా. అదే కదా మేము చెప్పేవి. ఆకలి తీర్చినప్పుడు మనసుకు శాంతి వస్తుంది. మన దగ్గర ఉన్నది కొంచెమైనా పంచుకుంటే అది పెద్దదైపోతుంది. స్వభావమే. ఇది చూస్తుంటే దానంలాగా కనిపిస్తోంది, కానీ నాకు మాత్రం ఇది ప్రదర్శనశాల అనిపిస్తోంది. ఎవరో చూస్తున్నారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నట్టుంది. ఆర్య, మీరు ఎలా చూసినా మీ అభిప్రాయం మీది, కానీ ఒక విషయం మాత్రం నిజం. ఇక్కడ ఆకలి తగ్గుతుంది. అది ప్రదర్శన అయినా సరే ఈ అన్నం మాత్రం నిజంగా కడుపు నింపుతుంది. అయ్యలారా, ఇది ప్రదర్శన కోసమో దానమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇది ప్రాణం లాంటి సహాయం. మనం మంచిగా చేయాలి. ఎవరెలా అనుకుంటారో వాళ్ళ విషయం అది. ఆకలి తీర్చడం చిన్న పని కాదు, అవి హృదయం నుంచి రావాలి. మొహమాట పడకు, ఇంత తేవాలంటే చెప్పు. ఇక్కడ అన్నం కొంచెం ఎక్కువ ఉందిలే. అయ్యా అయ్యా అయ్యా, ఇంకా చాలా అయ్యా. ఇంకా తిన్నారంటే ఇక్కడే కూర్చోండిపోవాల్సి వస్తుంది. ఇంకా లేచే పరిస్థితి కూడా ఉండదు. అయ్యో విభవుడా, ఈ స్థానం నాది. ముందుగా నేనే వచ్చి చూసుకున్నాను. ఇప్పుడు నువ్వెలా మధ్యలోకి రావడం సరికాదు. సుధాకర, ఇది నీదని ఎవరు చెప్పారు? ఇది అందరికి ఉపయోగపడే స్థలం. నేను కష్టపడి చూసుకునేది, అందుకే ఇది నా హక్కు. కష్టం చేసినంత మాత్రాన అది నీ సొత్తు అవ్వదు. ఇది అందరికి ఉపయోగపడాలి. ఈ చిన్న విషయాన్ని ఆపండి. చూశావా వకులా, ఇదే మనుషుల నిజస్వరూపం. బయటకు మాటలు మంచిగా ఉంటాయి, కానీ లోపల మాత్రం ఇలాగే గొడవలే. ఆర్య, వాళ్ళు గొడవ పడుతున్నారనే వినిదినే.
కానీ ఒకరు తమ హక్కులు కాపాడుకునే దానికి చూస్తున్నారు, మరొకరు అందరికీ ఉపయోగపడాలంటున్నారు. ఇందులో పూర్తిగా చెడు ఎక్కడుందో కూడా ఆలోచించాలి కదా. గొడవ పడుతున్నారంటే చాలు, అదే వారిలో లోపం. మనసులో మంచితనం ఉన్నవారు ఇలా వాదించరు. ఆర్య, వాదం ఉండడం తప్పు కాదు, అది ఎలా ముగుస్తుందో అదే ముఖ్యం. ఏంటి గోళ? నగరం మధ్యలో ఇలా గొడవ పడడం సరికాదు. ఇది నా స్థలమయ్యా, ఇతను తీసుకోవాలని చూస్తున్నారు. ఇది అందరికి ఉపయోగపడే స్థలం. నేను చెప్పేది అదే. ఇద్దరు వినండి, గొడవతో సమస్యలు పరిష్కారం కావు. ఎవరికి హక్కు ఉందో తర్వాత నిర్ణయిస్తారు. ఇప్పటికి గొడవ ఆపండి. మాటలతోనే పరిష్కారం వస్తే గొడవతో అవసరం ఏముంది? ఇదిగో వకుల, చివరికి గొడవే మిగిలింది. ఇవే వారి అసలు స్వభావం. ఆర్య, వాదం ఉండడం తప్పు కాదు, అది ఎలా ముగుస్తుందో అదే ముఖ్యం. సరే ఒరే నాన్న, నెమ్మదిగా తినురా, వేడిగా ఉంది. జాగ్రత్తగా తినమ్మాయమా. అమ్మా అమ్మా ఇంకా పెట్టు, చాలా ఒలిగా ఉందమ్మా. మాయనా, నీకు తింపి పెడితేనే నా కడుపు నిండుకుందిరా. నీ నవ్వు చూస్తే మాకు అలసటంతా పోతుందిరా మాయమా. బాబాయ్నే. ఆర్య, అటు చూడండి ఒకసారి. ఆ అమ్మ ఎంత ప్రేమగా పెడుకుందో. ఎంతైనా అమ్మ చేతి ముద్దకి ఏ వంటకు సాటి రాదు ప్రభు. వకుల, ఇదంతా సహజం. తల్లి తన బిడ్డకు అన్నం పెడుతుంది, దాంట్లో నీకు అంత ఆశ్చర్యమేముందయ్యా? అవును ఆర్య, సహజమే. కానీ ప్రతి సహజంలోనూ ఒక మాదిరి ఉంటుంది. అందులో తల్లి ప్రేమలో ఇంకా ఎక్కువ అవ్వాలి. ఏంటి? మాధుర్యం కాదు, అది బాధ్యత. బాధ్యతను ఎవరైనా చేస్తారు, అందులో తల్లి తప్పకుండా చేస్తుంది. ఆర్య, బాధ్యతకు పెడితే ఇలా ఊదుతూ పెడతారు కదా. ఇక్కడ ప్రతి ముద్దులో చిన్న తల్లి ప్రేమ దాగి ఉంది. మా తల అనిపిస్తుంది. ఏంటి చిన్న ప్రేమ? ఇది ప్రేమ లేక అలవాట? ఈ ప్రేమే సరే ఆర్య, ఆ పిల్లవాడికి ఆకలి తీరింది. అడే ఈ దృశ్యంలో చాలా పెద్ద విషయం. ఆహా, ఈ జన సమూహమంతయు వివిధ స్వభావాలతో నిండియున్న ప్రతి హృదయంలో ఒక మంచి కిరణం తప్పకుండా ఉండును. మన దృష్టి ఎందైతే వెతుకుతుందో మనకు అదే కనబడును. నేడు నేను ఈ నగరంలో మంచితనాన్ని దర్శించుటకు వచ్చి తిని. ఆర్య, మీరు మంచి వెతుకుతుంటే ఈ నగరం మీకు స్వర్గంలా కనబడుతుంది. కానీ నేను చూస్తుంటే నాకు చిన్న చిన్న లోపాల గుండెలాగుంది. కుటిలుడా, లోపం లేని మనిషి లేరు, కానీ మంచి లేని మనిషి కూడా ఉండడు. మన దృష్టి ఏ వైపు తిరుగుతుందో మన లోకం అదే అవుతుంది. ఆర్య, మీరు ఇలా మంచి మాత్రం చూస్తూ పోతే ఎప్పుడో ఒకరోజు ఎవరో మోసం చేసినా కూడా ఇది మంచిదే అంటారేమో. మోసం చేసిన వాడు కూడా మనకు ఒక పాఠం నేర్పుతాడు పుటిలుడా. అందుకే అందరిలోనూ ఏదో ఒక మంచిని నేర్చుకోవచ్చు.
అయ్యా 3 రోజుల నుంచి నడుస్తూ వస్తున్నాను. నోరు ఊరుతుంది, ఆకలేస్తుందయ్యా. ఒక్క ముద్ద అన్నం దొరికితే జీవం వస్తుందయ్యా. కొంచెం అన్నం పెట్టండయ్యా. రండి నాయనా రండి. అన్నం అడిగేవాడు దరిద్రుడు కాదు, అన్నం పెట్టేవాడు అదృష్టవంతుడు అంతకన్నా కాదు. ఇక్కడికి వచ్చిన వాడికి ఆకలితో వెళ్ళడు. ముందు కూర్చో, నెమ్మదిగా తినో. చూశావా కుటిలుడా, ఈ ముద్దలో ఉన్న ఆనందం రాజ్యాలిచ్చిన రాదయ్యా. ఇది నిజమైన ధర్మం. తన దగ్గర ఉన్నదాన్ని అవసరమైన వాడితో పంచుకోవడం ఎంత మంచి గుణం. ఇలా ఎందరికి ఉంటుందయ్యా. ఆర్య, మాకెందుకో నిజం చెప్పాలంటే ఇది కాస్త మతంలాగా అనిపిస్తుంది నాకు. ఎవరైనా చూస్తున్నారు కాబట్టే కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్లుంది. నటనైతే సరే కుటిలుడా, ఈ నటన వల్ల ఒక్క ప్రాణం సంతోషంగా ఉంది కదా. పని ఫలితం మంచిదైతే దాని వెనక ఉద్దేశం చిన్నది కాదు. ఆర్య, అయితే నేను కూడా రేపు నుంచి ఇలా నటిస్తూ తింటాను. ముందు చూసేవాళ్ళు ఉండాలి, తర్వాత అన్నం. అయ్యా, అన్నం తినడానికి ముందొస్తే ఏర్పాటు చేసుకుంటావా? ముందు ఆకలి వేస్తే చాలు. తినేవాడు కన్నా పెట్టేవాడు గొప్పవాడు పుటిలుడా. ఆకలి తీర్చిన చెయ్యి విలువ కాలం ఎప్పటికీ మర్చిపోడు. ఇదిగో అందరు వినండి, ఇది మా స్థలం. నేనే కష్టపడి శుభ్రం చేసుకున్నాము. ఇక్కడ ఎవరికి హక్కు లేదు. ఇదిగో చూడు సుధాకర, మీ కష్టం ఎవరు చిన్న చూపు చూడలేదు. కానీ ఈ స్థలం అందరికీ ఉపయోగపడాలి. ఒక్కడికే కాదు, గ్రామం మొత్తానికి. అయ్యో అయ్యయ్యో అయ్యా, ఆపండి, గొడవ ఆపండి. ఈ గొడవ మాటలతోనే పరిష్కారం కనిపిస్తుంది. ఇంకా గొడవ పెంచాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒక అడుగు తగ్గితే ఈ సమస్య ఇక్కడే ముగిసిపోతుంది. అర్థం చేసుకోండి. నువ్వు ఈ స్థలాన్ని శుభ్రం చేసావు, అందుకు తగ్గ గౌరవం నీకు ఖచ్చితంగా దక్కుతుంది. అదే విధంగా ఈ స్థలాన్ని అందరికీ నువ్వు పంచావంటే ఆ గౌరవం ఇంకా పెరుగుతుంది. అందరిలోనూ నువ్వు చాలా మంచివాడు అవుతావు. అర్థం చేసుకొని ముందుకు సాగండి. గొడవలు ఎందుకు? కూర్చొని మాట్లాడుకుంటే ప్రతి సమస్యకి తప్పకుండా పరిష్కారం వస్తుంది. చూసారా ఆర్య, ఇవే మనుషుల అసలు స్వభావం. ఒక చోట ఉన్న ఇద్దరు గొడవ పడతారు. లేదు కుటిలుడా, ఇక్కడ గొడవ కనిపిస్తున్నా అందులో ఒక భావం వేరే ఉంది. ఒకడు తమ కష్టం కాపాడుకునేదానికి చూస్తున్నాడు, మరొకడు అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాడు. బాబు, నెమ్మదిగా తిను. అలా త్వరగా మింగితే గొంతుకి ఇబ్బంది అవుతుంది నాయమా. ఇంకో ముద్ద తిను. ఇంకొకటి. ఇది చివరి ముద్ద కాదు, ఇంకా ఉంది. ఇది నా బంగారు పొండ. ఇంకో ముద్ద. ఇరుగు. ఇంకో ముద్ద. నెమ్మదిగా తినమాయన. కుటేలుడా, ఈ దృశ్యం చూడు, మనసు తేలికవుతుంది. ఇది అమ్మ ప్రేమ. పవిత్రమైనది, స్వార్థం లేనిది.
తల్లి హృదయం ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైనది. ఆర్య, ఇది నిజమైన ప్రేమేనా లేక ప్రతిరోజు చేస్తే అలవాటయ్యేనా? రోజు ఇదే పని కాబట్టి ఇలా చేస్తుందేమో. ఆర్య, అయితే నాకు కూడా ఇలాగే రోజు ముద్దలు పెట్టి తినిపిస్తే నేను కూడా మంచివాడిని అయిపోతాను. అంతేకాదు మరి వినయంగా మారిపోతాను కూడా. అలవాటు అయినా సరే కుటేరుడా, ఆ అలవాటుతో ప్రేమ కలిస్తే అది పవిత్రంగా మారుతుంది. తల్లి చేసే ప్రతి పని మనసుతో నిండిందే. మంచితనం బయట నుంచి రాదు కుటేరుడా, మన హృదయం నుంచే పుడుతుంది. మీరు ఈ వీడియో పూర్తి చూడాలంటే మా యూట్యూబ్ ఛానల్ ప్రూడెన్స్ బై స్టోరీస్ ను తప్పకుండా విజిట్ చేయండి. పూర్తి వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.